నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఈ నినాదంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ మాట నిలబెట్టుకుంటారా? ప్రపంచ వాణిజ్యాన్ని ఆ కారణంగా అమెరికన్ ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేస్తున్నారా? ట్రంప్ కంటే ముందున్న జో బైడెన్ వీడ్కోలు ప్రసంగంలో హెచ్చరించినట్టు ఆ దేశం అతి సంపన్నుల చేతుల్లోకి పోతుందన్న భయం నిజమవుతుందా? కారణం ఏప్రిల్ 2న లిబరేషన్ డే అంటూ మొదలుపెట్టిన టారిఫ్ యుద్ధం తన మన తేడా లేదు, ఎవరిని వదలడం లేదు ఈ సుంకాల బాధుడులు. అయితే భారతదేశాలతో పాటు అమెరికా ప్రజలు కూడా ఇప్పటికే ఆ ప్రభావాన్ని చవిచూస్తున్నారు. నిత్యావసరాల కొరత, అధిక ధరలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అది ట్రంప్పై, ఆయన పాలనపై నిరసనలు, ఆందోళనల రూపంలో ప్రతిబింబిస్తోంది. ఇవన్నీ అమెరికాకు తిరిగి గ్రేట్నెస్ తెస్తాయా లేక ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తాయా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు రాధ రఘురాం పాత్రుని, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశాఖపట్నం నుంచి, బాలలత సిఎస్బి ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ నుంచి. ముందుగా రాధా మేడం, ట్రంప్తో అమెరికాకు లాభమా నష్టమా? టారిఫ్ వార్తో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, అమెరికాలో ప్రజల ఆందోళనను బట్టి మీకు ఏమనిపిస్తోంది ఈ విషయంలో? ట్రంప్ తీసుకున్నటువంటి ఈ రెసిప్రోకల్ టారిఫ్ విధానం లిబరేషన్ డే అంటూ స్టార్ట్ చేశారు. బట్ స్లోలీ అండ్ వెరీ క్విక్లీ ఇది ఒక క్లచెస్ ఆఫ్ పోవర్టీ కానీ, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ కానీ, హ్యూజ్ ఇన్ఫ్లేషన్, అంటే నాట్ ఓన్లీ అమెరికా బట్ ఆల్సో వరల్డ్ ఇన్ఫ్లేషన్ కూడా దారితీస్తుంది. ముఖ్యంగా ఈ సప్లై చైన్ డిస్రప్షన్స్ రానున్న కాలంలో ప్రపంచానికే ఒక తీరని శాపంగా అవతరించబోతుంది. దీంతో పాటు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గ్లోబల్ లెవెల్లో ఇంక్రీజ్ అవడం, అలాగే హ్యూజ్ గ్లోబల్ ఇన్ఫ్లేషన్ రైజ్ అన్నది మనకి రాబోయే కాలంలో కనిపించబోతుంది. అలాగే కంప్లీట్గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బేసెస్ కూడా కంప్లీట్గా ఈ డిస్రప్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ మనం చూస్తాం మోర్ దెన్ 50 స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా మోర్ దెన్ 1200+ యాజిటేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ నార్మల్ స్టూడెంట్స్ కానీ, నార్మల్ హౌస్ హోల్డ్స్ కానీ, ఫర్మ్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఆల్రెడీ అన్రెస్ట్ అన్నది క్లియర్గా మనకు అమెరికాలో కనిపిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాల్లో కూడా రానున్న కాలంలో అమెరికాకు వ్యతిరేకంగా అమెరికాకే ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్గా కాబోతున్నాయని మనం ఒక్కసారి ఇక్కడ మనం ఆలోచన చేయొచ్చు. రైట్. బాలలత గారు, ట్రంప్ అయితే టారిఫ్ వార్తో అమెరికాను బలోపేతం చేస్తామని అంటున్నా, మార్కెట్లు కుప్పకూలడం, ధరల పెరుగుదల, ఇవన్నీ అమెరికా భవిష్యత్పై ఏం చెబుతున్నట్లు? మనం ఒకసారి డొనాల్డ్ ట్రంప్ పర్స్పెక్టివ్లో ఆయన ఉద్దేశ ప్రకారం ఏం జరుగుతుందో ఆలోచిద్దాం. అమెరికా అతి ఎక్కువగా వాణిజ్య లోటు ఉన్న దేశం అన్నమాట. మనం అమెరికా ఏదైతే దిగుమతి చేసుకుంటుందో మనం అమెరికా ఎగుమతితో కంపేర్ చేస్తే కనుక దాదాపు అమెరికాకి వాణిజ్య లోటు అనేది 1.1 ట్రిలియన్ ఉంది. అది చాలా ఎక్కువ వాణిజ్య లోటు. ట్రంప్ మొదటి నుంచి చెప్తున్నాడు, అమెరికా చాలాసార్లు వార్న్ చేసింది. చాలా దేశాలు అమెరికాకి ఏవైతే ఎగుమతులు చేస్తున్నాయో, అమెరికాకి ఇంపోర్ట్ చేస్తున్నాయో ఆ దేశాలన్నీ కూడా, చాలా దేశాలు అమెరికా పైన అదనపు సుంకాలు, అమెరికాకు విపరీతమైన టారిఫ్లు, అంటే అమెరికా అమ్ముతుంటే అమెరికా పైన విపరీతమైన టారిఫ్లు, అమెరికాకు అమ్ముతుంటే మాత్రం అమెరికా దగ్గర టారిఫ్లు ఉండకూడదని ఆ దేశాలు కోరుకుంటున్నాయి. చాలా దేశాలు అమెరికా పైన విపరీతమైన టారిఫ్లు వేసాయి అన్నమాట. గత 10 సంవత్సరాల నుంచి అమెరికా అధ్యక్షులు కానీ, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా చాలాసార్లు చెప్పారు. అయితే ఇప్పుడు అమెరికా ఏమనుకుంటుందంటే తన ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే వాణిజ్య లోటు ఉందో దాన్ని పూడ్చుకుందాం అనుకుంటుంది. షార్ట్ టర్మ్లో నష్టం జరిగిన, అంటే స్వల్పకాలికంగా అమెరికాకి నష్టం జరిగిన, దీర్ఘకాలికంగా అమెరికా ఇంట్రెస్ట్ అమెరికా చూస్తుంది, అమెరికా ప్రయోజనాలు అమెరికా చూసుకుంటుందన్నమాట. అయితే డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ అఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే ఈ టారిఫ్స్ వల్ల దాదాపు $600 బిలియన్ వాణిజ్య లోటు ఏదైతే ఉందో దాని $1.1 ట్రిలియన్ వాణిజ్య లోటులో దాదాపు ఈ సంవత్సరం $600 బిలియన్ తిరిగి వచ్చేస్తా అంటున్నారు. అయితే ఈ రోజున మనం చూస్తే కనుక S&P 500 కానీ, డౌ జోన్స్ కానీ, నాస్డాక్ కానీ ఇవన్నీ కూడా దాదాపు $6 ట్రిలియన్ కోల్పోయాయి అన్నమాట. సో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్ చాలా వరకు కోల్పోయాయి, క్రాష్ అవుతున్నాయి. జపనీస్ నిక్కీ కావచ్చు, రకరకాల స్టాక్ మార్కెట్స్ కావచ్చు. ఉదాహరణకి మన సెన్సెక్స్లో కూడా దాదాపు 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ తగ్గిందనమాట. ఇదంతా చూస్తుంటే అమెరికాలో దీర్ఘకాలంలో పెద్దగా అమెరికా ఎంత లాభం వస్తుందో పక్కన పెడితే స్వల్పకాలికంగా అమెరికాలో చాలా నష్టాలు కనిపించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా JP మార్గన్ సంస్థ అమెరికాలో 60% పాసిబిలిటీ ఉంది రెసెషన్ రావడానికి, 60% అవకాశం ఉంది మా అమెరికాలో మాంద్యం రావడానికి అని చెప్తుంది. అదేవిధంగా అమెరికాలో నిరుద్యోగం 5.3% ఉండే అవకాశం ఉన్నట్టు చెప్తుంది. దాంతోపాటు గోల్డ్మెన్ సాచ్ కంపెనీ వాళ్ళు
రెసిషన్ దాదాపు 45% వచ్చే అవకాశం ఉంది. అంటే 45% అవకాశం ఉంది అమెరికాలో ఈ సంవత్సరం రెసిషన్ మాంద్యం రావడానికి. దాంతోపాటు అమెరికాలో గ్రోత్ రేట్స్ బాగా తగ్గిపోతాయంటే ఈ సంవత్సరం జీడిపి బాగా తగ్గుతుంది. ఈవెన్ అమెరికాలో సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఫెడరల్ రిజర్వ్ కూడా అమెరికాలో ఆర్థికమైన అస్థిరత అనిశ్చితి కనిపిస్తుందని చెప్తుందన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కూడా జెర్మీ పావెల్ ఎవరైతే ఉన్నారో అమెరికాలో త్వరలో ఇన్ఫ్లేషన్ వస్తుంది, అదేవిధంగా జీడిపి గ్రోత్ అమెరికాలో తగ్గిపోతుందని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక తాత్కాలికంగా పరిణామాలు చూస్తే కనుక అమెరికాలో ధరలు బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా అమెరికా కన్జ్యూమర్ బేస్డ్ ఎకానమీ కాబట్టి అమెరికాలో 15 to 20% వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కూడా పడే అవకాశం కనిపిస్తుంది. అమెరికాలో ఏదైతే డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారో పీపుల్కి మాత్రం మీరు చాలా టఫ్గా ఉండండి, టఫ్ టైమ్స్ ఇప్పుడు ఉన్నాయి కానీ బ్యూటిఫుల్ డేస్ భవిష్యత్తులో చూస్తారు. ఈరోజు కూడా డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు, చైనా, యూరోపియన్ యూనియన్ రకరకాల దేశాలకు మనం బుద్ధి చెప్తున్నాం, వాళ్ళందరూ ఇప్పటి వరకు మనల్ని వేధించారు, మన ట్రేడ్ డెఫిసిట్ మనం వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గర నుంచి చాలా లాభం పొంది మనకు చాలా నష్టాలు ఇచ్చారు, ఇక్కడి నుంచి వాళ్ళతో స్కోర్ సెటిల్ చేసుకుందాం, మీరు టఫ్గా ఉండండి. అదేవిధంగా చైనా పైన 54% టారిఫ్లు వేశారు అమెరికా. ఇప్పుడు చైనా రిటాలియేటరీ టారిఫ్స్ వేస్తుంది అమెరికా పైన, తిరిగి రివెంజ్కి మళ్ళీ అమెరికా పైన టారిఫ్స్ చైనా పెంచేస్తుంది అనమాట. దాంతో డొనాల్డ్ ట్రంప్ చైనాకు వార్నింగ్ ఇచ్చారు, చైనా నువ్వు చాలా బ్యాడ్ గేమ్ ఆడుతున్నావు, అసలు నేనేమనుకుంటున్నా. డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశం ఏంటంటే తను కనుక టారిఫ్స్లు పెంచేస్తే ప్రపంచంలో దేశాలు నెగోషియేషన్కి వచ్చి టారిఫ్లు తగ్గిస్తాయి, మొత్తం అన్ని టారిఫ్లు తగ్గిపోతాయి, అన్ని పన్నులు తగ్గిపోతాయని డొనాల్డ్ ట్రంప్ అనుకుంటున్నారు. కానీ చైనా ఏం చేస్తుంది, కొన్ని దేశాలు ఏం చేస్తాయి, రిటాలియేటరీ టారిఫ్స్ డొనాల్డ్ ట్రంప్ వేసిన పన్నులపైన ఇంకా అధికమైన పన్నులు వేయాలని ట్రై చేస్తాయి అనమాట. దీంతో డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు మీ గేమ్ సరిగ్గా ఆడట్లేదు, గేమ్ బ్యాడ్గా ఆడుతున్నారు, నేను అనుకుంది వేరు మీరు చేస్తుంది వేరు, మీరు దీనికి బుద్ధి చెప్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారనమాట. డొనాల్డ్ ట్రంప్ చాలా కూల్గా ఒక బిజినెస్ మ్యాన్ ఆలోచిస్తున్నారనమాట. మనందరికి తెలుసు జో బిడెన్ వెళ్ళేటప్పుడు చెప్పారు అమెరికాలో ప్రజాస్వామ్యానికి చెల్లు చీటి అమెరికా ఆలిగార్క్స్ చేతిలో ఉండబోతుంది, సంపన్నుల చేతిలో అమెరికా ఉండబోతుందని చెప్పి. డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా గోల్డ్ కార్డ్ అని చెప్పి ఒకటి పెట్టారనమాట. గోల్డ్ కార్డ్ అంటే ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళే అమెరికాలో సిటిజన్షిప్, అమెరికాలో మంచి గ్రీన్ కార్డ్ రైట్స్ అన్ని తెచ్చుకోవచ్చు. సో అందరూ గోల్డ్ కార్డ్ కోసం డబ్బులు ఇచ్చి మరీ ఎగబడుతున్నారు అమెరికాలో. సో అమెరికా అతి త్వరలో సంపన్నుల దేశం కాబోతుందని మనకు అర్థమవుతుంది. అమెరికన్ కన్స్యూమర్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా మనకు అర్థమవుతుంది. రాజా మేడం, ఖచ్చితంగా చెప్పాలంటే 2025 జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకున్న ఈ 3 నెలల్లో అక్కడి పౌరుల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ హైక్ అయితే ప్రతి హౌస్ హోల్డ్ కూడా పెరిగిన ధరలకు చెల్లిస్తున్నారు. ముఖ్యంగా ఇటు నార్మల్ కమోడిటీస్ అయితేనేమి కానీ మల్టిపుల్ ప్రొడక్షన్ ఉన్న కమోడిటీస్పై ఇన్ఫ్లేషన్ ప్రభావం అంతగా కనిపించకపోయినా ఇటు ఆటోమొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ కమోడిటీస్ కానీ అలాగే ఇతర లగ్జూరియస్ బ్రాండ్స్ కానీ వీటన్నిటిపై కూడా కన్జ్యూమర్స్ యొక్క ఇన్ఫ్లేషన్ అంటే వాళ్ళు సగటు హౌస్ హోల్డ్స్ వెచ్చిస్తున్నటువంటి ఈ ప్రైస్లోని హైక్ క్లియర్గా కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇటు ఈ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎఫిషియన్సీ అంటూ స్టార్ట్ చేశారు. దాన్ని ఎలన్ మాస్క్ లీడ్ చేస్తున్నటువంటి ఈ ఎఫిషియన్సీ ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఆల్రెడీ లే ఆఫ్స్ అన్నవి స్టార్ట్ చేయటం జరిగింది. ఇటు ఎడ్యుకేషనల్ సెక్టర్లో అయితేనేమి కానీ అలాగే ఇంక్లూడింగ్ డిఫెన్స్ సెక్టర్లో అయితేనేమి కానీ అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ సెక్టర్లో అయితేనేమి కానీ అలాగే ఇటు అట్మాస్ఫెరిక్ అండ్ ఓషియానిక్ అడ్మినిస్ట్రేషన్లో అయితేనేమి కానీ నియర్లీ 1000 ఎంప్లాయీస్ని ఆల్రెడీ లే ఆఫ్ చేయడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో ఈ లే ఆఫ్స్ మరింతగా ఉండబోతున్నాయి అన్న సంకేతాలు క్లియర్గా ప్రకటించడం జరిగింది. అలాగే ట్రంప్ తీసుకున్నటువంటి ఫారెన్ పాలసీ విధానం కూడా తీవ్రంగా ఇటు యూత్ అంతర్లోని కూడా ఒక అన్రెస్ట్ అన్నది క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ఇంక్లూడింగ్ వరల్డ్స్ రినౌండ్ యూనివర్సిటీస్ పైన కూడా వాళ్లకు ఇచ్చే ఈ షేర్లో కూడా కట్ ఆఫ్ చేస్తామని క్లియర్గా ఎగ్జాంపుల్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ బిజినెస్ స్కూల్ వంటి సంస్థలకు కూడా ఈ కట్ ఆఫ్ చేస్తానని క్లియర్గా ట్రంప్ సంకేతాలు పంపించారు. కాబట్టి ఇటు నార్మల్ హౌస్ హోల్డ్ కానీ అలాగే ఎంప్లాయీస్లో డిసాటిస్ఫాక్షన్ కానీ అలాగే స్టూడెంట్స్లో అన్రెస్ట్ కానీ అలాగే నార్మల్ పీపుల్లో కూడా ఈ అన్రెస్ట్ అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి కంప్లీట్గా ఇప్పుడు ఒక అన్సర్టెన్ సిచ్యువేషన్లో అమెరికన్ ప్రజలు ఉన్నారని మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది. సో దీని ప్రభావం కేవలం అమెరికాలో ప్రజల వరకే కాదు, ఇటు ఫర్మ్స్ కూడా ట్రంప్ యొక్క పాలసీ విధానం ఏంటి అంటే కేవలం ఈ టారిఫ్ విధిస్తే మిగిలిన కంట్రీస్ నెగోసియేషన్స్కి వస్తాయి, అలాగే అమెరికాలో ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ కానీ ఇండస్ట్రియలైజేషన్ పెరుగుతుంది అన్న ఆలోచన చేస్తున్నటువంటి విధానం కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఇటు ఈ టారిఫ్స్ వల్ల
నార్మల్ పీపులే కాదు, ఇటు ఫర్మ్స్కి కూడా, ఎస్పెషలీ చాలా వరకు అమెరికన్ ఫర్మ్స్ రా మెటీరియల్ ఇంపోర్ట్స్ అయితే చేసుకుంటాయి. ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎప్పుడైతే పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఫర్మ్స్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ని తగ్గించుకునే విధానం కొనసాగిస్తాయి. కాబట్టి దీని ద్వారా అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ మరింత పెరగబోతుంది. ఇది ఒక సివియర్ ఎఫెక్ట్, ఇటు ఇన్ఫ్లేషన్తో పాటు అటు అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అలాగే డిమాండ్ కూడా. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో అమెరికన్ కన్జ్యూమర్స్ వాళ్ళ యొక్క పర్చేసింగ్ పవర్ని కూడా తగ్గించుకుంటున్నట్టు విధానం. దీని ద్వారా డిమాండ్ కూడా మరింత తగ్గుతుంది. కాబట్టి మేబీ రాబోయే కాలంలో అమెరికా సిటిజన్స్, అమెరికాతో పాటు దీని ప్రభావం మిగతా దేశాలు కూడా చాలా సివియర్గా ఉండబోతుంది. దీని ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది రాబోయే కాలంలో అని గమనించాలి. బాలలత గారు, ట్రంప్ ఎంతసేపు తన సుంకాలు వాటి లాభాల గురించే మాట్లాడుతున్నారు, కానీ నష్టాల మాట ఏమిటి? అసలు అమెరికన్లు ఎంతవరకు ట్రంప్ ఈ నిర్ణయాలను సమర్థిస్తున్నారు? అమెరికాలో ఈ రోజున హ్యాండ్స్ ఆఫ్ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. మా జీవితం నుంచి మమ్మల్ని ఉండేవండి, మా బతుకు మనల్ని బతకనివ్వండి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా నిత్యావసరాల్లో మీరు తలదూర్చొద్దు, మా హౌసింగ్లో తలదూర్చొద్దు, మా సామాజిక భద్రతలో మీరు తలదూర్చొద్దు అని చెప్తున్నారు. అంతేకాదు ఎల్జీబీటీ రైట్స్ విషయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ చాలా టఫ్గా వ్యవహరిస్తున్నారు, మానవ హక్కుల విషయంలో కూడా. సో మా జీవితం మీకెందుకు, హ్యాండ్స్ ఆఫ్ ప్రొటెస్ట్లు అనేవి అమెరికాలో పూర్తి స్థాయిలో ఈ రోజున దాదాపు 5 లక్షల మంది అమెరికాలో అన్ని స్టేట్స్లో ప్రొటెస్ట్ చేస్తున్నారనమాట. దీంతో డొనాల్డ్ ట్రంప్ కూడా పీపుల్కి ఒక మాట చెప్పారు, హ్యాంగ్ టఫ్, మీరు టఫ్గా ఉండండి, మనకు మంచి రోజులు ముందున్నాయని చెప్పి. ఈరోజు ఒక రిపోర్ట్ వచ్చింది, 23% అన్ఎంప్లాయ్మెంట్ ఉందంటే హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళకి. హార్వర్డ్ యూనివర్సిటీలో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ పీజీ చేశారో వాళ్ళలో 23% అన్ఎంప్లాయ్మెంట్ ఉందంట. అమెరికాలో నిరుద్యోగం విపరీతంగా పెరగబోతోంది. వచ్చే 3-4 సంవత్సరాలు అమెరికాలో ఉద్యోగాలు పెరిగే అవకాశం కనిపించట్లేదు. దాంతోపాటు హౌసింగ్, అమెరికాలో ఇల్లు అనమాట 94% అమెరికా ఇల్లు చెక్కలతో కడతారు. అయితే దానిలో చాలా వరకు లంబర్, ఆ చెక్క అనేది కెనడా నుంచి తీసుకొస్తారు. కెనడా పైన విపరీతమైన సుంకం పెరగడంతో అమెరికా ఇల్లు బాగా పెరిగిపోతాయి ఖర్చులు, ఇల్లు కట్టుకోలేరు అమెరికాలో. కార్స్, అమెరికాలో ఆటోమొబైల్స్ పైన 25% సుంకాలు వేశారనమాట. లాస్ట్ ఇయర్ 8 మిలియన్ కార్స్ ఇతర దేశాల నుంచి అమెరికా కొనుక్కుంది. ఇప్పుడు కార్స్ కొనుక్కోవాలంటే చాలా కాస్ట్లీ, అంటే కావాలంటే ఎవరైనా టెస్లా కొనుక్కోవచ్చు కానీ వేరే కార్స్ కొనుక్కోలేరనమాట. దాదాపు ప్రతి కార్కి $4,000 నుంచి $10,000 ఎక్స్ట్రా. ఎలక్ట్రానిక్ గూడ్స్, ఐఫోన్స్ దగ్గర నుంచి ల్యాప్టాప్స్ దగ్గర నుంచి అన్నీ కాస్ట్లీ. నిత్యావసర వస్తువులు, తీసుకునే బ్రెడ్ దగ్గర నుంచి కాస్ట్లీ అయిపోయింది అమెరికాలో. కాబట్టి ఇప్పుడు అమెరికన్స్ సఫర్ అవుతున్నారు. సామాన్యమైన అమెరికన్స్ ఏమంటున్నారంటే అసలు లాంగ్ టర్మ్ పరిస్థితి పక్కన పెట్టండి, మా షార్ట్ టర్మ్లో మాకు చాలా నష్టాలు ఉన్నాయి, మాకు ఉద్యోగాలు లేవు, మాకు బిజినెసెస్ పోతాయి. అమెరికా బేసికల్గా కన్జ్యూమర్ బేస్డ్ ఎకానమీ, వాళ్ళు ఎక్కువ కొనుక్కుంటూ ఉంటారు. అమెరికన్ ప్రజలు ఎక్కువగా వాళ్ళ డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టినవి కొనుక్కుంటూ ఉంటారు. కాబట్టి టెంపరీగా వాళ్ళు ఉద్యోగాలు పోవటం, నష్టాలు చూడటం ఇవన్నీ కనిపిస్తాయి. అమెరికాలో లే ఆఫ్స్ పెరగటం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. దీంతోపాటు డొనాల్డ్ ట్రంప్ ఒక మాటతో ముందుకొచ్చారు, సేవ్ అమెరికా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి. ఏం గ్రేట్ చేస్తున్నారు, మమ్మల్ని నష్టాలు చేస్తున్నారని చెప్పి ఇలాన్ మస్క్కి, డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా చాలా నినాదాలు చేస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, డాజ్ అని చెప్పి ఇలాన్ మస్క్ దానికి అధ్యక్షతన చాలా కోతలు విధిస్తున్నారు ప్రతి దానిలో. ఈవెన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఎత్తేస్తున్నారనమాట. అసలు ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఫెడరల్ గవర్నమెంట్ చేతిలో ఏమీ లేకుండా చేస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికాలో పెద్ద చర్చ జరుగుతుంది, అసలు ఎందుకు డొనాల్డ్ ట్రంప్ను ఎన్నుకున్నాం అని చెప్పి. ఇప్పుడు అమెరికాలో చాలా మంది భావిస్తున్నారంట, రిపబ్లికన్స్ వచ్చిన తర్వాత ఇంత టఫ్గా, ఇంత కష్టంగా ఎందుకున్నారు రిపబ్లికన్స్ అని చెప్పి. దీని మీద చాలా చర్చ జరుగుతుంది అమెరికాలో. ఇవన్నీ పక్కన పెడితే మిగతా దేశాలు కూడా దీని మీద ప్రభావం. ఈరోజు వైట్ హౌస్కి 50 దేశాల నుంచి కాల్స్ వచ్చాయంట. వియత్నాం వాళ్ళు కనీసం 50 రోజులు డిలే చేయండి అని చెప్పి. తర్వాత ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఖచ్చితంగా బెంజమిన్ నెతన్యాహు అమెరికాకి బయలుదేరి వెళ్ళారంట. ఖచ్చితంగా మా పైన సుంకాలు వేయొద్దు, ప్లీజ్ వేయొద్దు అని చెప్పి. చాలా దేశాలు అమెరికాని బతిలాడుకుంటున్నాయి. చైనా రిటాలియేటరీ టారిఫ్స్ వేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్స్ అందరూ భయం పట్టుకుంది. దాంతో డాలర్ వాల్యూ కాస్త తగ్గింది, గోల్డ్ విలువ పెరిగిపోతుంది. భవిష్యత్తులో గోల్డ్లే సేఫ్ బెట్ అనుకుని అందరూ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తారంట. చాలా వరకు అమెరికన్ మార్కెట్స్లో కూడా పెట్టుబడులు తగ్గే అవకాశం కనిపిస్తుంది టెంపరీగా. కాబట్టి అమెరికన్ మార్కెట్స్ తగ్గుతాయి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద దేశాలు కూడా మార్కెట్స్ డైవర్సిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాయి. ఇండియా లాంటి దేశాల్లో కూడా మార్కెట్ డైవర్సిఫై అవుతాయి అన్నమాట ఇక నుంచి. ఓకే, రాధా మేడం గారు, ట్రంప్ వచ్చాక ఫెడరల్ ఉద్యోగ కోతలు, సామాజిక సేవలపై ఖర్చు తగ్గింపు, ఇవన్నీ సాధారణ అమెరికన్లు వారి సామాజిక భద్రతనే దెబ్బతీస్తున్నాయి అన్న ఆందోళనల్ని ఎలా చూడాలి? ఇది ఖచ్చితంగా నిజమండి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ సెక్టరే తీసుకుంటే, ఎడ్యుకేషన్ సెక్టర్లో నియర్లీ 50% వరకు ఈ కోత విధిస్తాము అన్న విధానాన్ని ట్రంప్ ఫాలో అవుతూ వస్తున్నారు. దీంతోపాటు మిగిలిన గవర్నమెంట్ సెక్టర్లో కూడా లే ఆఫ్స్ కూడా చాలా
ఎక్కువగా చేస్తున్నారు. నియర్లీ ఇప్పటికే ప్రతి సెక్టర్లో కూడా ఒక 1000 మెంబర్స్ని 1000 గవర్నమెంట్ ఆఫీషియల్స్ని తొలగించడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో ఈ గవర్నమెంట్ చేసుకుంటున్నటువంటి కాంట్రాక్ట్స్ అన్ని కూడా రద్దు చేస్తాము అన్న విధానం కూడా ప్రకటించారు. ఒక పక్క ఈ లేఆఫ్స్ చేస్తూనే అలాగే న్యూ కాంట్రాక్ట్స్ కానీ అలాగే న్యూ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ కూడా ఏమాత్రం చేయనటువంటి పరిస్థితి ట్రంప్ అనుసరిస్తున్నారు. దీంతో పాటుగా ఉద్యోగస్తుల యొక్క హెల్త్ బెనిఫిట్స్ అన్నిటినీ కూడా ఈ ట్రంప్ రద్దు చేసే విధానం కూడా కొనసాగించాలన్న ఆలోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో తీవ్రంగా డిస్సాటిస్ఫాక్షన్ అన్నది మనకు క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి ఒక ఈమెయిల్ అయితే వెళ్తుంది, మీ ఆర్గనైజేషన్లో ఎంతవరకు ఎక్సెస్ మెంబర్స్ ఉన్నారు అన్న లిస్ట్ తయారు చేసి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీకి సెండ్ చేయాలన్నటువంటి విషయాన్ని కూడా ఈ ఈమెయిల్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అయితే ఈ ఈమెయిల్కి 1 వీక్లో కానీ సమాధానం రాకపోతే కంప్లీట్గా ఆ ఎంప్లాయీనే రిమూవ్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు మనం అమెరికాలో కొత్తగా కనిపిస్తున్నటువంటి విధానం. సో ఎంప్లాయీస్లోని తీవ్రమైన ఈ అన్రెస్ట్ అలాగే ఎంప్లాయీ బెనిఫిట్స్లో చాలా వరకు కోతను ట్రంప్ విధానంగా అనుసరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ఒక పక్క ఈ ఇన్ఫ్లేషన్, ఒక పక్క కమోడిటీస్ అన్నిటికీ కూడా ప్రైజెస్ ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి, మరొక పక్క ఈ ఎంప్లాయీస్ లే ఆఫ్ అన్నది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ ఒక అన్సర్టెన్ అట్మాస్ఫియర్ అన్నది ఈ అమెరికాలో క్రియేట్ అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు చాలా వరకు రాష్ట్రాల్లో ఈ అమెరికాలో ఈ యాజిటేషన్స్ అన్నవి ఆల్రెడీ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటిది. బాలలత గారు, ట్రంప్ విధానాలు స్వల్పకాలంలో కొంత లాభం తెచ్చిన దీర్ఘకాలంలో ఆర్థిక మాంద్యం లేదా సంక్షోభం తీసుకొస్తాయని ఇందాక కూడా మీరు చెప్పారు. అదే జరిగితే ప్రపంచంపై ఆ ప్రభావం ఎలా పడుతుంది? ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా. దాదాపు $30 ట్రిలియన్, $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ. అందులోనూ అమెరికా ఎక్కువగా కన్జ్యూమర్ ఎకానమీ, అంటే అక్కడ వినియోగం చాలా ఎక్కువ అనమాట. సో దాంతో ఎప్పుడైతే అమెరికాలో వినియోగం పడిపోద్దో అప్పుడు ప్రపంచంలో ఉత్పత్తి తగ్గుద్ది. ఎప్పుడైతే ప్రపంచంలో ఉత్పత్తి తగ్గుద్దో అప్పుడు ఉద్యోగాలు తగ్గుతాయి. ఎప్పుడైతే ఉత్పత్తి ఉద్యోగాలు 1 సంవత్సరం పాటు తగ్గుతాయో అప్పుడు మాంద్యం వస్తుంది. ఖచ్చితంగా ఇది మాంద్యానికి సంకేతం అనమాట. తెలివిగా అమెరికా చేసింది. ఈరోజు వచ్చింది యాక్చువల్లీ బ్లాక్ మండే దాంతో పోలుస్తున్నారు. అక్టోబర్ 19, 1987లో వచ్చిందంటే ఇలాంటి డే. తర్వాత ఈరోజు వచ్చింది చాలామంది పోలుస్తున్నారనమాట. రఘురామ్ రాజన్ గారు, మన ఆర్బీఐ గవర్నర్, ఫార్మర్ గవర్నర్ అని ఒక మాట అంటారు. డొనాల్డ్ ట్రంప్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఇనీషియల్గా తనకు తనే నష్టం తెచ్చుకున్నారు. లాంగ్ టర్మ్లో లాభాలు పక్కన పెడితే నష్టాలు మాత్రం విపరీతంగా వస్తున్నాయి. అమెరికా ఇప్పుడు కొత్తగా ఒక ఐజోలేషన్ పాలసీ స్టార్ట్ చేస్తుంది, ప్రొటెక్షనిజం అనే పాలసీ స్టార్ట్ చేస్తుంది అనమాట. దీనిలో మనం గమనిస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ చాలా తెలివిగా గేమ్ ప్లే చేస్తున్నారు. అమెరికాకి తాత్కాలికంగా టెంపరీగా నష్టాలు వచ్చినా భవిష్యత్తులో లాభాలు వస్తాయని అని అనుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు వస్తే ఎవరికి తెలియదు. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ప్రత్యామ్నాయం కోసం ఎదుర్కొంటున్నాయి. అంటే అమెరికాతో వాణిజ్యం పక్కన పెట్టి వరల్డ్ రూల్స్ మారిపోతున్నాయి, వరల్డ్ బార్గెనింగ్ మారిపోతుంది అనమాట. ఇప్పుడు యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ కూడా గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్ వెళ్ళిపోయింది, ఇంకేం లేదు. ఇప్పుడంతా కూడా మేము బ్లాక్స్, మేము ఎవరితో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటాం వాటి మీదే దృష్టి పెడతాం, ఇంకేం ఆలోచించట్లేదు అని చెప్తున్నారనమాట. ఎంత ఆల్టర్నేటివ్, ఎంత ప్రత్యామ్నాయాలు ఎతికినా అమెరికా అంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అక్కడ పక్కన మీ పైన సుంకాలు వేస్తూ ఉంటే కనుక ఏ దేశం అంత స్ట్రాంగ్గా ఉండలేదు. దాంతో మాంద్యం అనేది వస్తుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు తైవాన్ కానీ సౌత్ కొరియా కానీ ఎలక్ట్రానిక్ గుడ్స్ అమెరికాకి సప్లై చేస్తాయి. లేకపోతే చిన్న దేశం ఐవరీ కోస్ట్ అనే దేశం కోకో అనేది సప్లై చేస్తుంది అమెరికాకి, ఏదైతే చాక్లెట్స్లో కాఫీలో వాడతారో. అమెరికా ఇవన్నీ పెద్ద కన్జ్యూమర్, అంటే అమెరికా ఎక్కువ కొనుక్కుంటుంది. అమెరికా కొనుక్కోవటం మానేస్తే ఈ దేశాలను నెట్టిపోవాలి, ఈ దేశాలని ఎవరి దగ్గరికి అమ్మాలి? ఇవన్నీ అమెరికా చాలా ఎక్కువ స్పెండ్ చేస్తుంది కదా. టోటల్గా ఆర్థిక వ్యవస్థ, గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ మొత్తం రూపురేఖలు మారిపోతాయి. రైట్ మేడం. రాధా మేడం గారు, చాలా దేశాలు అమెరికాతో వాణిజ్య ఒప్పందాల ద్వారా టారిఫ్ యుద్ధం ముగించాలనే కోరుకుంటున్నాయి. అందుకున్న అవకాశాలు ఎంత? ఒకవేళ అది కుదరకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ప్రతి దేశం కూడా చెప్పండి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ప్రతి దేశం కూడా ఒక బైలాటరల్గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కానీ లేదంటే ఇతర అగ్రిమెంట్స్ కానీ కుదుర్చుకున్నటువంటి పరిస్థితిలో దీనికి కంప్లీట్గా ఇది ఒక ఎఫ్టీఏ కానీ అగ్రిమెంట్ కానీ సమాధానం
కాబోదు అని మనం గమనించాలి. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే మన ఇండియాపై 26%, అలాగే చైనా కనుక చూసుకుంటే 54% వరకు టారిఫ్ ఉన్నటువంటి పరిస్థితి. అదే ఒకసారి మనం వియత్నాం కనుక చూసుకుంటే 46% టారిఫ్ ఉన్నటువంటి పరిస్థితి. అదే బంగ్లాదేశ్ అండ్ థాయిలాండ్ వంటి దేశాలపై 34% టారిఫ్ ఉన్నటువంటి పరిస్థితిలో తాత్కాలికంగా మన భారతదేశం ఈ సిచ్యువేషన్ని మన దేశం కాంపిటేటివ్ ప్రైసింగ్కి, అలాగే మన దేశం మిగిలిన ఏషియన్ ఎకానమీస్తో కంపేర్ చేస్తే మన దేశానికి కొంత అడ్వాంటేజ్ కనిపిస్తుంది. అండ్ ఈ అడ్వాంటేజ్ని మనం కంప్లీట్గా ఈ పొటెన్షియల్ని మనం కంప్లీట్గా ట్యాప్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది దీర్ఘకాలంలో కూడా భారతదేశం కూడా అమెరికాతో ఒక ట్రేడ్ డీల్ కుదుర్చుకొని, నెగోషియేషన్స్ కుదుర్చుకొని, ఒక అగ్రిమెంట్ ద్వారా దీనికి ఆన్సర్ చేయాలని చూస్తుంది. అయితే ఇది దీర్ఘకాలంలో ప్రతి దేశానికి కుదరకపోవచ్చు. ఓకే, బాలత్ గారు, ఇక్కడ ప్రపంచ వాణిజ్య సంస్థ పాత్ర ఏంటి? ఇలా ఎవరికి వారు ఎంతంటే అంత సుంకాలు వేసుకుంటూ పోవచ్చా? బ్రిటన్ ప్రధాని ఇందాక మీరు చెప్పారు అన్నట్లు గ్లోబలైజేషన్ ఇక ముగిసిన కథేనా? గ్లోబలైజేషన్ ఖచ్చితంగా ముగిసిపోయినట్టే. వచ్చే కొన్ని సంవత్సరాల పాటు మనకు అది కనిపించదు. ప్రపంచ వాణిజ్య సంస్థ WTO ఏదైతే ఉందో పూర్తిగా నిస్తేజం అయిపోయింది, డిస్ఫంక్షన్ అయిపోయింది. ఏ లక్ష్యంతో అది వచ్చిందో ఆ లక్ష్యం మొత్తం ఫ్లాప్ అయిపోయింది అనమాట. అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ ఒక మాట చెప్పింది, వరల్డ్ ఎకానమీ 1% ష్రింక్ అయిపోతుందంట. ఈ సంవత్సరం 1% వరల్డ్ ఎకానమీ ష్రింక్ అయిపోతుంది. సో పూర్తిగా ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క ఆవశ్యకత పోయింది. అండ్ ప్రపంచ వాణిజ్య సంస్థ ఇప్పుడు అమెరికా చేతిలో ఉంది. జడ్జెస్ అపాయింట్ అవ్వట్ల. దానిలో ఏదైతే తగాదాలు, గొడవలు అవుతాయో, ట్రేడ్ డిస్ప్యూట్స్ అవుతాయో, వాణిజ్యపరమైన ఫైట్స్ అవుతాయో, వాటికి సంబంధించి జడ్జెస్ అపాయింట్ కాకుండా మొత్తం స్టార్ట్ చేస్తుంది అమెరికా. అంతేకాదు, ప్రొటెక్షనిజం అనేది ఫ్రీ ట్రేడ్కి విరుద్ధం. అంటే ఏ దేశం ఆ దేశం వాళ్ళ దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం దాన్ని ఫ్రీ ట్రేడ్కి అనేది విరుద్ధం అనమాట. ఓవరాల్గా ఎటు తీసుకెళ్తుంది మేడం? ఒక సెంటెన్స్లో చెప్పగలరా? ఓవరాల్గా ఈ అంత పరిస్థితులు ఎటు తీసుకెళ్తాయి? ఓవరాల్గా ప్రపంచం మొత్తం కూడా రీజనల్ గ్రూపింగ్స్, రీజనల్ అలయన్సెస్, ద్వైపాక్షిక బహుళపాక్షిక ఒప్పందాలు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్తోనే ప్రపంచం వెళ్తుంది. ఇక మీదట గ్లోబలైజేషన్ అనేది ఈ తరం చూడబోదు. రైట్ మేడం, ఇది నేటి ప్రతిధ్వని. ధన్యవాదాలు రాధా మేడం గారు, బాలలత గారు, నమస్కారం.